బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం తిబ్బే నవ్వి దైవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైద్య విధానం పుస్తకంలో తేనె ప్రత్యేకతలు గురించి ఇలా మనం తెలుసుకుందాం. తేనె ప్రత్యేకతలు. అటు పురాతన వైద్యం, ఇటు ఆధునిక వైద్యం రెండు తేనెలోని బహుముఖ ప్రయోజనాలను గుర్తించాయి. మొత్తానికి తేనె వల్ల ఒనగూడే లాభాలను గురించి తెలుపని వైద్యం లేదు. ఇక్కడ తేనె ప్రయోజనాలు చూడండి. నెంబర్ 1, పేగుల్ని శుభ్రపరుస్తుంది. నెంబర్ 2, ఇది చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వాత, పిత్త, కఫ, శ్లేష్మాల్ని సమతుల్యంగా ఉంచుతుంది. నెంబర్ 1, పేగుల్ని శుభ్రపరుస్తుంది. నెంబర్ 2, ఇది చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వాత, పిత్త, కఫ, శ్లేష్మాల్ని సమతుల్యంగా ఉంచుతుంది. నెంబర్ 3, వృద్ధులకు, ఉష్ణ శరీరత తత్వం గల వారికి ఎక్కువ ప్రయోజనకారి. వృద్ధులకు, ఉష్ణ శరీర తత్వం గల వారికి ఎక్కువ ప్రయోజనకారి. శీతల స్వభావులకు కూడా హితకారియే. మూత్రకోశానికి, ప్లీహానికి, ఛాతికి, గుండెకు, జీర్ణకోశానికి స్వస్థత చేకూరుస్తుంది. ఇన్షాల్లా. మలమూత్రాలను జారీ చేస్తుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. కేశవర్ధినిగా పనిచేస్తుంది. కళ్ళలో పెడితే చూపు మెరుగుతుంది. కళ్ళలో పెడితే చూపు మెరుగవుతుంది. కండ్ల కలకను దూరం చేస్తుంది. పళ్ళు శుభ్రపడి కాంతులీనవుతాయి, గట్టిపడతాయి. ఇది ఔషధమే గాక మంచి ఆహారం, పానీయం కూడాను. ఇన్ని ప్రత్యేకతతో పాటు సమస్త లోపాలకు అతీతమైనది. ఇది సృష్టికర్త తరపున మానవునికి ప్రసాదించబడిన ప్రత్యేక దివ్య ఔషధం. ఇహలోకంలోనూ పరలోకంలోనూ అత్తిబియే నబవి. ఇబ్నే ఖయ్యూమ్ జౌజీ. ఈ వీడియో తప్పక షేర్ చేయండి. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.